హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని మనం లెజెండరీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే కాన్సెప్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఈ కాన్సెప్ట్ JNTU కాకినాడ వాళ్ళకి ఉంది. ఓకే, మరి చూద్దాం ఎట్లా చేయాలో. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మన ప్రాబ్లంలో ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్, ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డి అట్లా ఉన్నప్పుడు ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై ఇలా ఉంటే ఏం రాయొచ్చు అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏ స్క్వేర్ రాయాలి. ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి? ఏ స్క్వేర్ అనమాట. ఇంకా ఎక్స్ స్క్వేరు డి స్క్వేర్ వై అంటే తీటా ఇంటూ తీటా -1 రాయాలి. వై అలానే ఉంటుంది, వై చివరిలో అలానే ఉంటుంది. సో అదే విధంగా ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డివై ఉందనుకో, అప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి? ఏ అనమాట. ఇంకా ఎక్స్ డి అంటే తీటా పక్కన వై అలానే ఉంటుంది. అదేవిధంగా ఏఎక్స్ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇంటూ డి క్యూబ్ వై. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్స్ కోఎఫిషియంట్ ఏ క్యూబ్ రాయాలి. ఇంకా ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ అంటే తీటా ఇంటూ తీటా -1 తీటా -2 ఇంటూ వై రాయాలి. అదేవిధంగా ఈ యొక్క ప్రాబ్లంలో మనం ఏఎక్స్ ప్లస్ బి అంటున్నాం కదా, ఇక్కడ ఈ ఏఎక్స్ ప్లస్ బిని ఈ పవర్ జెడ్ అనుకుంటాం. అక్కడి నుంచి జెడ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి అవుతుంది. ఇక్కడ ఆపరేటర్ తీటా ఈజ్ ఈక్వల్ టు డి బై డిజెడ్. కాబట్టి ఈ పాయింట్ని గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ నేను రాస్తున్నాను. గివెన్ డి ఈస్ 2x plus 3 whole square into capital D square minus 2 into 2x plus 3 into capital D minus 12 into y is equal to 6x. So that is taking as number 1. ఎస్, ఇప్పుడు ఈ మోడల్లో ఏఎక్స్ ప్లస్ బి, మన ప్రాబ్లంలో ఏఎక్స్ ప్లస్ బి అంటే 2x plus 3 అనమాట. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసేద్దాం. పుట్ 2x plus 3 is equal to e power z. అక్కడి నుంచి z is equal to log of 2x plus 3 అవుతుంది. theta is equal to d by dz. theta ఏంటి? d by dz. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో 1 ఇంప్లైస్, ఇంకా చూడండి ఇందాక చెప్పాను ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంటే దాన్ని ఎక్స్ కోఎఫిషియంట్ స్క్వేర్ రాసి తీటా ఇంటూ తీటా -1 రాయాలి. డి స్క్వేర్ ఉంటే ఓకే, కాబట్టి ఎక్స్ కోఎఫిషియంట్ 2 స్క్వేర్ ఇంకా తీటా ఇంటూ తీటా -1. ఓకే, మైనస్ ఆల్రెడీ 2 ఉంది, మళ్ళీ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డి ఉంది, ఎక్స్ కోఎఫిషియంట్ 2 ఇంకా తీటా అనమాట, -12 అలానే ఉంటుంది ఇంటూ వై దట్ ఈస్ ఈక్వల్ టు చూడండి 6x. మనకి ఎక్స్ వాల్యూని కనుక్కోవాలి ఇప్పుడు. సో ఎక్స్ వాల్యూని కనుక్కోవడానికి క్లూ 2x plus 3 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్. ఇక్కడ నుంచి 2x ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ -3 అవుద్ది, అంతే కదా. ప్లస్ 3 రైట్ సైడ్ పోతే -3 అవుతుంది. ఇక్కడ నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ -3/2 అనమాట. అంటే ఆ వాల్యూని రాసేస్తాం. ఇంకొకసారి చెప్తున్నా, 2x plus 3 ఈజ్ ఈక్వల్ ఈ పవర్ జెడ్, అక్కడ నుంచి 2x ఈజ్ ఈక్వల్ ఈ పవర్ జెడ్ -3. సో x ఈజ్ ఈక్వల్ ఈ పవర్ జెడ్ -3/2 అనమాట. సో ఈ పవర్ జెడ్ -3/2. ఓకే, సో ఇప్పుడు ఇంకా మల్టిప్లై చేస్తున్నా. సో 2 స్క్వేర్ అంటే 4 తీటా ఇంటూ తీటా, సో 4 తీటా స్క్వేర్. చూడండి 2 స్క్వేర్ 4 తీటా తీటా 4 తీటా స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అంటే 4 తీటా ఇంటూ 1 అంటే 4 తీటా అనమాట. సో -4 తీటా, సో -12 ఇలానే రాశాను ఇంటూ వై దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్. దాన్ని ఇలా రాసుకోవచ్చు, ఈ పవర్ జెడ్ బై 2
-3/2 అని. అవునా? ఎందుకంటే మనం మోడల్ని అప్లై చేయాలంటే e⁻3x e⁻z లాగా ఉండాలి, సింగిల్ టర్మ్ లాగా. ఇట్లా e⁻z-3 ఉండకూడదు. సో కాబట్టి ఎల్సిఎం 2 మళ్ళీ న్యూమరేటర్స్ని తీసేయచ్చు, e⁻z-3 అదే వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మోడల్ ఇది మనం గుర్తుంచుకోండి. ఈ చాప్టర్లో యూనిట్ 2లోనే మెథడ్ 3 సార్, యూనిట్ 2లో మెథడ్ 2 e⁻ax మోడల్, ఆ మెథడ్ని అప్లై చేస్తాం. అట్లనే కాన్స్టెంట్ ఉంటే దీన్ని e⁻0 లాగా రాసుకోవచ్చు, అంటే మోడల్ 2ని. కాబట్టి అలా చేస్తాం. సో సింప్లిఫికేషన్ చేస్తున్నా. సో 4θ² -4 -8θ -12 into y, that is equal to e⁻z/2 -3/2. ఓకే, ఇప్పుడు ఇంకా మనం చూడండి, యాక్చువల్లీ 4ని కామన్ తీయచ్చు, మళ్ళీ డివైడ్ అవుద్ది. 4ని కామన్ తీస్తే ఇక్కడ ఏదైనా 4 మల్టిపుల్ ఉంటే ఈజీగా క్యాన్సిల్ చేసేవాళ్ళం. సో ఇట్లానే లీవ్ చేయండి. సో ఇది ఎలా ఉందంటే f of theta into y is equal to q of z లాగా ఉంది. వేర్ f of theta, this is total, వేర్ f of theta 4θ² -8θ -12, q of z e⁻z/2 -3/2. ఇప్పుడు యాక్సిలరీ ఈక్వేషన్ కనుక్కుందాం. The auxiliary equation is f of m is equal to 0. సో ఇప్పుడు థీటా ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో 4m² -8m -12, దట్ ఈస్ 0. ఇప్పుడు 4తో క్యాన్సిల్ చేయండి. సో m² -3. సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ అనుకున్నాం. -3కి ఫ్యాక్టర్స్ 3 1s 3, రెండింటిని యాడ్ చేయండి, మిడిల్ టర్మ్ వస్తుంది. -3 + 1 -2, -3 × +1 -3 సరిపోయింది. ఓకే, కాబట్టి ఇప్పుడు దీన్ని నేను ఇలా రాస్తున్నా, m² -3m, ఓకే, ప్లస్ m -3, దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి mని కామన్ తీస్తున్నా, అప్పుడు m -3 ప్లస్ 1 × m -3, దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో కాబట్టి m +1 × m -3. ఇప్పుడు ప్రతి ఒక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేయండి. m +1 0, m -3 is equal to 0. m is equal -1 -1a, m is equal to 3. So when the two roots are different roots, therefore complementary function c1 e⁻m1x plus c2 e⁻m2x కదా. ఇక్కడ మన ఆపరేటెడ్ తీటా, సో d/dz కాబట్టి c1 e⁻m1z plus c2 e⁻m2z గుర్తుంచుకోవాలి. therefore complementary function. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈజ్ ఈక్వల్, ఇక్కడ రాస్తున్న c1 e⁻−1 × z ప్లస్ c2 e⁻3z. ఎస్, అయితే మన ప్రాబ్లం x వేరియబుల్స్లో ఉంది, కానీ ఇక్కడ z ఉంది, రీప్లేస్ చేయాలి. ఇదంతా దేనివల్ల జరుగుతుందంటే x వేరియబుల్స్ అన్ని z మారిపోయాయి. దేనివల్ల? ఇదో సబ్స్టిట్యూషన్ తీసుకోవడం వల్ల. ఓకే, ఓన్లీ z సింగిల్గా ఉంటే log of 2x + 3 రాయి. z సింగిల్గా ఇక్కడ ఉంది, పవర్లో ఉంది, ఈ పవర్లో ఉంది కాబట్టి సో e⁻z మనం 2x + 3 రాసుకోవచ్చు. చూడండి, ఇక్కడ e⁻−z ఉంది, దాన్ని e⁻z హోల్ ఇన్వర్స్ రాసుకోవచ్చు. a⁻m హోల్ పవర్ a⁻m × n e⁻−z అగైన్. ఓకే, సో e⁻z నేను 2x + 3 రాయొచ్చు, హోల్ పవర్ -1 అంటే x ఇన్వర్స్ని 1/x రాయొచ్చు. సో కాబట్టి సో డైరెక్ట్గా మనము c1/2
2x ప్లస్ 3 రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్లస్ c2 e పవర్ 3z ని e పవర్ z ని e పవర్ z హోల్ క్యూబ్ రాయొచ్చు. e పవర్ z అంటే ఎంత? 2x ప్లస్ 3 హోల్ క్యూబ్. ఓకే, సో 2x ప్లస్ 3 హోల్ క్యూబ్ రాసేస్తున్నాం. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2. సో ఇంతకుముందు 1 ఇచ్చాము. ఇప్పుడు పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కుందాం. ఓకే, ఇప్పుడు పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కుందాం. సో పర్టికులర్ ఇంటెగ్రల్ ని ypతో డినోట్ చేస్తాం. సో దట్ ఈస్ 1 బై f ఆఫ్ థీటా ఇంటూ q ఆఫ్ z. సో yp దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై f ఆఫ్ థీటా అంటే ఇది. సో 4 థీటా స్క్వేర్ మైనస్ 8 థీటా ప్లస్ 12 minus 12 minus. Okay, so 4 theta square minus 8 theta minus 12 into q of z అంటే e power z by 2 minus 3 by 2. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఈ 1 by 4 theta square minus 8 theta minus 12 ని ఫస్ట్ టర్మ్తో మల్టిప్లై చేద్దాం, అలానే సెకండ్ టర్మ్తో. సో yp that is equal to 1 by 4 theta square minus 8 theta minus 12. So e power z by 2 minus plus minus minus. So 1 by 4 theta square minus 8 theta minus 12 into 3 by 2. ఇప్పుడు ఇక్కడ ఏం లేదంటే e power 0 into z అన్నమాట. e power 0 1 అయిపోయింది. ఓకే, సో ఈ మోడల్లో నేను ఏం చెప్తున్నా అంటే పుట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఈ పవర్ ఏఎక్స్ మోడల్ పుట్ థీటా ఈజ్ ఈక్వల్ 1. జెడ్ కోఎఫిషియంట్ ఏంటి? 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఇందులో 0 అవుతుందేమో చూద్దాం. సో ఇక్కడ 4 ఇంటూ 1 స్క్వేర్ 4a. ఓకే, మైనస్ 8 మైనస్ 12 మైనస్ 20 ప్లస్ 4 మైనస్ 6. 0 అవ్వదు, 0 అవ్వనప్పుడు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేసుకో. సో 4 మైనస్ 8 మైనస్ 12 ఈ పవర్ z బై 2 ఇంటూ ఇక్కడ పుట్ థీటా ఈజ్ ఈక్వల్ టు జెడ్ కోఎఫిషియంట్ 0ని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, కాబట్టి ఇక్కడ 0 0 మైనస్ 12 వస్తుంది. సో మైనస్ 12 అనమాట. ఇంకా 3 by 2 ఈ పవర్ 0 అట్లనే ఉంటుంది. 1 ఈ పవర్ 0 1 అవసరం లేదు. మైనస్ 8 మైనస్ 12 మైనస్ 20 ప్లస్ 4 ఎంత? మైనస్ 16 ఇంటూ 2 32 మైనస్ 32 ఇంటూ ఈ పవర్ జెడ్. ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ మళ్ళీ ఇక్కడ చూడండి క్యాన్సిల్ చేయొచ్చు. సో 3 1s 3 4 టైమ్స్. సో మైనస్ మైనస్ ప్లస్ 1 by 8 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇంకా ఈ రెండిట్లోంచి ఇంకొక స్టెప్ చేయొచ్చు. 1 by 8ని కామన్ తీయచ్చు. ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాస్తున్నా. 1 మైనస్ 1 by 8 4s 32 1 by 4 ఈ పవర్ జెడ్ మల్టిప్లై చేస్తే 1 by 8 ప్లస్ మైనస్ మైనస్ 8 ఇంటూ 4 32 ఈ పవర్ జెడ్. ఓకే, సో బట్ మన ఆన్సర్ ఎక్స్ వేరియబుల్స్ ఉంది, రీప్లేస్ చేసేద్దాం. సో బట్ ఈ పవర్ జెడ్ అంటే 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్. సో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో 1 మైనస్ 1 by 4 సో 2x ప్లస్ 3. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ ఎంత అంటే ఇది. సో జనరల్ సొల్యూషన్ నంబర్ 2ని 3ని యాడ్ చేయాలి. General solution to the given is yc plus yp. సో నంబర్ 2 ప్లస్ 3 మీరు మొత్తం రాయాలి. 2ని 3ని యాడ్ చేయాలి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాబట్టి వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.